దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. గడిచిన 2 వారాల నుంచి కూడా 2 ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్లో కొన్ని లేఖన సంబంధమైనటువంటి గూఢ సత్యాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం దేవుని మూలంగా మనం అందరం కూడా చేయడానికి ఇష్టపడ్డాం. అనేక మంది క్రైస్తవ అతీత శక్తులు, బైబిల్ యొక్క విరోధులు బైబిల్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క ఆలోచనే తప్పు, వాళ్ళ యొక్క వివరణ తప్పు అనే ఉద్దేశంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు ఎంతగా సరే మహింపరచబడతా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. ఈ రోజున ఇంకా ఆలస్యం అనేది ఏది కూడా చేయకుండా వాళ్ళు అడిగేటువంటి సుమారుగా గడిచినటువంటి వారానికి 9 ప్రశ్నలు అయితే మనం పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మనం ప్రారంభించవలసినటువంటి ప్రశ్న 10వ ప్రశ్న. వీలైతే 5 ప్రశ్నలు ఈ రోజున పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. లేని పక్షాన నడిపింపుని బట్టి 1 అవర్ కంటే కూడా ఎక్కువగా నేను కొనసాగాలనే ఉద్దేశం నాకు లేదు కనుక ఈ 1 అవర్లోనే, బిలో 1 అవర్లోనే ఎన్ని ప్రశ్నలు అయితే దైవ సంబంధమైనటువంటి సహాయాన్ని బట్టి పూర్తి చేసుకోగలుగుతామో అందుని బట్టి దేవుని చిత్తాన్ని గౌరవించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు అడిగేటువంటి 10వ ప్రశ్న సమూయేలు గ్రంథం నుంచి వాళ్ళు అడగడానికి ప్రయత్నిస్తున్నారు. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనానికని మనం చదివితే అక్కడ మాట కనబడుతూ ఉంది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ కూడా హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలీకులను నిర్మూలన చేయమని చెప్పాను. అయితే వీళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఏంటి అంటే పురుషులను, స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను చంపమని ఆజ్ఞాపించిన బైబిల్ దేవుడు స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, జంతువులను చంపమనడం ఎంతవరకు న్యాయము అనేటువంటి వివరణ వీళ్ళు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి లేనిదేమీ ఆయన రాయడానికి ఇష్టపడలేదనుకోండి, ఉన్న విషయమే లేఖనాల్లో రాయబడినటువంటి విషయాన్ని ఆయన ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈయన ఇచ్చేటువంటి వివరణలో ఈయన ఉపయోగించిన మాట ఏంటంటే స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, జంతువుల్ని చంపమడడం ఎంతవరకు అది సమన్వసం అనేటువంటి మాటని, న్యాయము అనేటువంటి మాటని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. వాస్తవానికి పాపం చాలా పిల్లలన్నా, పసిపిల్లలన్నా, స్త్రీలన్నా చాలా గౌరవం అనుకుంటా. పాపం ఈ గోపి గారికి, ఈ ప్రశ్నలు వేసిన గోపి గారికి చాలా స్త్రీలన్నా, లేకపోతే పసిపిల్లన్నా, బాలురన్నా ఎనలేని ప్రేమ అనుకుంటాను. పాపం వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా ఈయన ఇక్కడ చాలా తలడిల్లిపోతా ఉన్నాడు. కాకపోతే ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ఎంత విచక్షణారహితంగా పరుష పదజాలంతో మాట్లాడుతుంటాడో మీ అందరికీ తెలిసిందే. కాకపోతే పాపం ఈయన చాలా బాధపడిపోతున్నాడు. స్త్రీలను చంపేయమన్నాడు, పిల్లల్ని చంపేయమన్నాడు దేవుడు, పసిపిల్లల్ని చంపేయమన్నారు, జంతువులను కూడా చంపేయమన్నారని చెప్పి ఎంతగా బాధపడుతున్నారంటే పాపం గోపి గారు అంతగా బాధపడుతున్నారనే విషయాన్ని మనం అయితే గ్రహించగలం. పాపం జంతువులు చచ్చిపోయినా సరే చాలా బాధపడిపోతుంటున్నారు పాపం గోపి గారు. పోన్లే, వాస్తవానికి వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే ఇంతమందిని చంపడంలో న్యాయం ఉందా? దేవుడై ఉన్నవాడు వీళ్ళని చంపడంలో ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏమై ఉంది? దేవుడు అనేవాడు ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా కనికరించకుండా పసి పిల్లలను కూడా చంపడంలో ఎంతవరకు అది న్యాయం అనేటువంటి విషయాన్ని నేను అడగడం జరిగింది. వాస్తవానికి ఈయనకే కాదు చాలా మందికి కూడా ఈ ప్రశ్న వచ్చే ఉండాలి. దేవుని ఎరగనటువంటి వ్యక్తులకి, దేవుని ఎరిగినటువంటి వ్యక్తులకు కూడా చిన్న పిల్లలు ఏం చేశారండి, పసిపిల్లలు ఏం చేశారండి, పాపం స్త్రీలు ఏం చేశారండి, అసలు జంతువులు ఏం చేశారండి బాబు? అలాంటిది ఆ చిన్నపిల్లలను కూడా వదలకుండా చంపే మండలంలో దేవుడి యొక్క బుద్ధి కనబడుతుంది కదండి, ఆయన ఎంత క్రూరుడో తెలియబడుతుంది కదా అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఆ మాట వెనకాల ఉన్న ఉద్దేశము, ఆ సందర్భంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అర్థం తెలియపరచవలసిన అవసరం నాకు ఎంతైనా సరే దేవుని సేవకుడిగా ఉంది. ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? ఎందుకు దేవుడు పిల్లల్ని, పశువుల్ని, పసిపిల్లలను సైతం నిర్దాక్షిణ్యంగా ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా చంపేయండి, సమూలంగా తుడిచిపెట్టేయండి అన్నటువంటి మాటలో అర్థం ఉందా? దేవుడు అంత క్రూరుడా? దేవుడు అంత కోపాగ్నితో రగిలిపోయేటువంటి వాడా? ఆయనకి జాలి లేదా? ఆయనకి కనికరం అనేది లేదా? ఆయనకి ఏ విధంగా కూడా ప్రేమ అనేటువంటిది లేదంటారా అనే ఆలోచనలో చాలామంది ఉండొచ్చు. అయితే వాస్తవానికి ఒక్క విషయాన్ని అయితే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇశ్రాయేలుకి పాత నిబంధన ప్రకారంగా, పాత నిబంధన ఆదికాండం మొదలుకొని చివరి పుస్తకం వరకు కూడా మనం చూస్తే, మలాకి వరకు కానీ చూసినట్టయితే ఇశ్రాయేల్ జనాంగానికి చాలామంది శత్రువులు ఉన్నారు. చాలామంది శత్రు రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి.
చాలామంది శత్రు దేశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియనటువంటి విషయం ఏం కాదు. అయితే మొట్టమొదటి శత్రువు లేఖన పరంగా మనకు కనబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఐగుప్తీయులు. ఇశ్రాయేల్ని చాలా చిత్రహింసలు పెట్టినటువంటి జాబితాలో ఈ ఐగుప్తీయులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, అమాలీకీలు ఉన్నారు, బబులోనీలు ఉన్నారు, ఏమండి చాలామంది ఉన్నారు, యబ్బీసీలు ఉన్నారు, అష్షీరీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేల్కి విరోధమైనటువంటి రాజ్యాలు, శత్రు దేశాలు. అవునంటారా కాదంటారా? చాలామంది ఉన్నారు కదండి బైబిల్ గ్రంథంలో. ఐగుప్తు మొదలుకొని బబులోను వరకు, పెరిజీల వరకు, ఎబ్బీసీలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా శత్రు దేశాలు ఉన్నారు. కనానీయులు, ఫిలిస్తీన్లు, అష్షీరీలు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్కి శత్రు దేశాలే. కానీ దేవుడు ఎక్కడా కూడా ఉపయోగించినంత కఠినమైనటువంటి మాట ఈ అమాలేకుల గురించే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? మిగతా శత్రు దేశాల దగ్గర దేవుడు ఎక్కడా కూడా ఈ మాట ఉపయోగించలేదు కదా. మరి ఫిలిస్తీన్ల దగ్గర ఉపయోగించినటువంటి మాట, కనానీయుల దగ్గర ఉపయోగించినటువంటి మాట, ఐగుప్తీయుల దగ్గర ఉపయోగించినటువంటి మాట, బబులోనీయుల దగ్గర కూడా ఉపయోగించినటువంటి మాట, అమాలేకుల దగ్గర దేవుడు ఉపయోగించవలసినంత అవసరం ఏమొచ్చింది అనేటువంటి ఆలోచన మనం ఎంతైనా సరే చేయవలసిన అవసరం ఉందని అంటాను నేను. ఎందుకు అమాలేకుల్ని అంతగా దేవుడు విసర్జించాడు, అంతగా నిర్మూలించాలనే ఆలోచన దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడు అనే ఆలోచన మనం ఖచ్చితంగా చేయాలి. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో యెహోషువ కూడా అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తాడు. హిజ్కియా కూడా అమాలేకులు అనేటువంటి వారు ఒక్కడు కూడా ఉండకుండా నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తారు. సౌలు దగ్గర కూడా సమూయేలు అదే చెప్తాడు, యెహోవా దేవుడు అదే చెప్తాడు, అమాలేకుల్లో ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, వాళ్ళందరినీ కూడా సమూలంగా నిర్మూలించాలి, తుడిచిపెట్టాలి అనే మాట అమాలేకులను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో, అది పాత నిబంధన గ్రంథంలో 3-4 సార్లు ప్రస్తావించబడింది. మరి ఎందుకు ఈ అమాలేకులు అంటే ఇశ్రాయేలుకి అంత పడదో, దేవుడు ఈ అమాలేకుల్ని ఎందుకు అంత విసర్జిస్తున్నాడో, అమాలేకుల మీద అంత కోపాగ్ని దేవుడికి ఎందుకు మండుతుందంటే ఖచ్చితంగా దానికి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా మాత్రం దేవుడు అంత కోపగించవలసినంత అవసరం లేదనే అంటాను. మిగతా శత్రు దేశాల మీద లేనటువంటి మాట, పిల్లల్ని చంపేయండి, పశువుల్ని చంపేయండి, లేకపోతే పసిపిల్లలను కూడా విడిచిపెట్టకుండా, స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా చంపేయండి అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో అమాలేకులను ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు, మిగతా శత్రు దేశాలు ఉద్దేశించి మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఐగుప్తు రాజుల్ని ఫరోలు అని పిలుస్తూ ఉంటారు. బబులోన్ రాజుల్ని నెబుకద్నెజర్సు అని పిలుస్తూ ఉంటారు. అమాలీకుల యొక్క రాజుల్ని అగగులు అని పిలుస్తూ ఉంటారు. ఐగుప్తులో రాజుల్ని అందరూ ఎంతమంది రాజులు వచ్చినా సరే ఫరో 1, ఫరో 2 అలాగే వస్తూ ఉంటాయి కదా. అలా బబులోన్ రాజులను కూడా నెబుకద్నెజర్ 1, నెబుకద్నెజర్ 2 అని పిలుస్తూ ఉంటారు. అలాగే అమాలేకుల్లో ఉన్న రాజులను కూడా అగగ్స్ అని పిలుస్తూ ఉంటారు. మీకు ఎక్కడ తెలుసంటే ఇదే సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. అమాలేకుల రాజైన అగగు గురించినటువంటి ప్రస్తావన ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో చక్కగా కనబడతా ఉంటుంది. నీకు చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఉన్న హామాన్ ఉన్నాడు చూడండి, యూదులందరినీ కూడా సంహరించాలనేటువంటి ప్రయత్నిస్తాడు చూడండి. ఈ హామాను కూడా అగగు అమాలీకు వంశం నుంచి వచ్చినటువంటి వాడే. అందుకే అమాలీకులకి ఇశ్రాయేల్ అంటే అసలు ఇష్టం ఉండదు. ప్రధానంగా ఇశ్రాయేల్కి అతి చిరాకైన, చాలా పెద్ద శత్రుభావంతో చూసేటువంటి దేశం ఏదన్నా ఉందంటే అమాలీకులే. అమాలీకులు అంటే ఇశ్రాయేల్కి అస్సలు కూడా పడదు. వాళ్ళు ఇశ్రాయేల్ అమాలీకులు ఈవిల్ అని పిలుస్తూ ఉంటారు. సాతాన సంబంధికులు అనేటువంటి మాటని ఉపయోగిస్తూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి పగ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉంది. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. కానీ దేవుడు ఎందుకు ఆ మాట ఉపయోగించాడంటే ఇదే సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 15లో కానీ చూస్తే యెహోవా దేవుడు సౌలుకి ఒక విషయం తెలియపరుస్తాడు. అమాలీకుల్లో ఒక్కరిని కానీ విడిచిపెట్టకండి, స్త్రీలను, పురుషులను, పసిపిల్లలను, పిల్లలను, వాళ్ళ జంతువులందరినీ కూడా సమూలంగా ఒక్కదాన్ని కూడా లేకుండా చేసి పాడేయండి అనేటువంటి మాట ఇదే 15వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. అయితే ఎందుకు వీళ్ళ గురించి దేవుడు అంత కఠినమైనటువంటి మాట ఉపయోగించవలసి వచ్చింది అనేటువంటి ఆలోచన కానీ చేస్తే, అమాలేకీలంత భయంకరమైనటువంటి వారు
పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇంకెవరో కూడా ఉండబోరు అంటాను. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో, చాలా భయంకరమైనటువంటి మనసు కలిగినటువంటి వారిలో, వాళ్ళకి కరుణ, ప్రేమ, దయ అనేది తెలియదు. ప్రాణం అంటే విలువ లేదు వాళ్ళకి. ప్రాణం అంటే అసలు లెక్కే లేనంతగా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క క్రియలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎంత పైశాచిక ఆనందం పొందేటువంటి మనుషులు అంటే అంత పైశాచిక ఆనందాన్ని అనుభవించడానికి ఎప్పుడో కూడా ఇష్టపడుతూ ఉంటారు. అమాలేకుల గురించి కానీ నన్ను చెప్పమంటే సమయం అయితే సరిపోదు, కానీ వాళ్ళు ఎంత దరిద్రులో, ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారో మూడు విషయాల్లో చెప్పి మాత్రం ముందుకెళ్తాను. వాళ్ళు ఎలాంటి వారంటే వెన్నుపోటు పడంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరైనా సరే శత్రు దేశాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అమాలేకీలు వెన్నుపోటు పడడంలో వీళ్ళు సిద్ధహస్తులు. వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ అమాలేకీలు. రెండవదిగా వీళ్ళు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు అంటే చీకటి సంబంధమైన శక్తుల యొక్క సహాయంతోనే వీళ్ళు చాలా విజయాలు పొందుకున్నారని చెప్పి చరిత్ర కూడా తెలియపరుస్తూ ఉంటుంది. చాలా భయంకరమైన శుద్ర శక్తుల యొక్క సమ్మూలన అంతా కూడా, సహవాసం అంతా కూడా వీళ్ళు పొందుకున్నారు. చిన్నతనం నుంచి పెద్దవారు అందరూ కూడా భయంకరమైన శుద్ర పూజలు, భయంకరమైన శుద్ర శక్తుల యొక్క సహవాసంతోనే చాలా విజయాలు పొందుకున్నారనేటువంటి విషయాన్ని కూడా చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అంత భయంకరమైన చీకటి శక్తులతో వీళ్ళు ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి శుద్ర పూజ, ఏదో రకమైన చీకటి సంబంధమైన శక్తుల యొక్క సహాయం వీళ్ళు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అంత భయంకరమైన చీకటి, అంత భయంకరమైనటువంటి శుద్ర సంబంధమైన దురాత్మ సంబంధమైన శక్తులతో నింపబడినటువంటి వ్యక్తులలో. మూడవదిగా వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు అంటే ఏ శత్రు దేశం మీదకైనా సరే దండయాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరే కనబడితే ముసలివారిని, చిన్నపిల్లవారిని ఎవ్వరు కూడా ఉండేది కాదు. ఎవరు కనబడితే వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఎవరు కనబడతారు వాళ్ళు చిన్నపిల్లలు కూడా చిన్నతనం నుంచి కూడా అలవాటు చేసుకున్నారు. చచ్చిపోయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కత్తి పెట్టుకుని ముక్కలుగా నరగడం అనేది వాళ్ళు అలవాటు చేసేసారు. ఆ పిల్లలకి వాళ్ళకి ప్రాణం అనేది విలువ లేదు. మనుషుల్ని ఎంత విచక్షణారహితంగా చంపేవారంటే అంత విచక్షణారహితంగా చంపేవారు. పైగా వీళ్ళు గర్భిణీ స్త్రీలను చంపే విధానం ఎలా ఉండేదంటే వీళ్ళు ఎప్పుడైనా ఏ శత్రు దేశాన్ని అయినా సరే కైవసం చేసుకున్న తర్వాత శత్రు దేశంలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఉంటే ఆ గర్భిణీ స్త్రీలు ప్రాణంతో ఉండగానే గర్భాన్ని చీల్చేసి ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని బయటికి తీసి గాలిలో ఎగరేసి కత్తులతో పొడిసి చంపేవారంట. గర్భిణీ స్త్రీ గర్భాన్ని చీల్చి ఆ పిండాన్ని గాలిలో ఎగరవేసి కత్తులతో పొడిచి ఆ పిండాన్ని పొడుస్తూ ఉండేవారు. అంత పైశాచిక ఆనందం పొందుకునేవారు. అంత భయంకరమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు అమాలేకులు. అందులో యూదులన్న, ఇశ్రాయేలులన్న అసలు నచ్చదలకి. చిన్నపిల్లలని, గర్భిణీ స్త్రీలను ఉండదు కాదు, అంత విచక్షణారహితంగా చంపేస్తూ ఉండేవారు. గర్భిణీ స్త్రీలు బ్రతకొండగా కడుపు చీల్చి ఆ చిన్న పిండాలను పైకెత్తి కత్తులతో పొడుస్తారంటే వాళ్ళ బుద్ధి అంటే మీకు అర్థమే ఉండాలండి. వాళ్ళు ఎంత క్రూర స్వభావం కలిగినటువంటి వ్యక్తులో ఆ ఒక్క విషయాన్ని బట్టి మనందరూ కూడా అర్థమైపోయి ఉండాలి. అంత భయంకరమైన వ్యక్తులు. నిత్యము కూడా చీకటి సంబంధమైన శక్తుల యొక్క సమూహంతో వాళ్ళు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండేవారు. మీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. ఏమంటే మరి జంతువులను కూడా చంపేమన్నాడు కదండి దేవుడు. చిన్నపిల్లలను చంపేమన్నాడు, పెద్దవారిని చంపేమన్నాడు, జంతువులను కూడా చంపేమన్నారని అంటే ఇదే సమూయేలు గ్రంథంలో దేవుడే అంటాడు సౌలుతో, జంతువుల్లో ఏది కూడా మిగలడానికి వీలు లేదనంటే సౌలు పాడిపోయినటువంటి, చిక్కుపోయినటువంటి, ఎందుకు పనికిరానటువంటి పశువులన్నింటినీ చంపేసి బాగా బలిసినటువంటి పశువులన్నింటినీ కూడా దాచిపెడతాడు ఈ సౌలు. అమాలేకులను అందరిని చంపేస్తాడు, కానీ అమాలేకుల రాజు అగగ్ని చంపడు సౌలు. చంపకపోగా కొన్ని పశువులను దాచిపెడతాడు. ఆ విషయం సమూయేలుకి తెలుస్తుంది. సమూయేలు వెళ్ళి ఖండిస్తాడు, నాయన దేవుడు నీకు ఏం చెప్పాడు, వాళ్ళల్లో ఏది కూడా ఏ ప్రాణి కూడా ఉండకూడదనేటువంటి విషయాన్ని తెలియపరిచిన సమయంలో ఆయన మాటను వినకుండా ఎందుకు ఈ పశువులను దాచిపెట్టావు అనేటువంటి విషయంతో సమూయేలు సౌలు మీద కోపపడతాడు. ఆ క్షణం నుంచి దేవుడు కూడా సౌలు చేతిని విడిచిపెడతాడు. సౌలుగా ఇంకెక్కడి నుంచి నువ్వు రాజుగా ఉండడానికి వీలు లేదు, మరొక వ్యక్తి వస్తాడని చెప్పి దేవుడు కూడా అనడం అనేది ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయంలోనే మనకంతా కూడా కనబడుతూ ఉంటుంది. చంపేమన్నాడు ఇదే దాంట్లో, కానీ సౌలు చంపడు పశువుల్ని. అగగ్ని చంపడం, కొంతమందిని చంపేస్తాడు, కానీ పశువుల నుంచి వదిలేస్తాడు. ఎందుకు పశువులను వదిలేశాడు అంటే చాలా ఆయనకి ఎందుకు ఆశ అలా పుట్టిందేమో. ఎందుకు చంపుకోవడం, బాగున్నాయి కదా, మనం మందలో కలుపుకుంటే మనకు కూడా ఉపయోగపడతాయి కదా,
మన పశువుల్లో కూడా కలిపేసుకుంటే మనకు కూడా ఎంతో కొంత వాటి వల్ల లాభం ఉంటుంది కదనే ఆలోచన సౌలులో ఉందేమో. కానీ వాస్తవానికి దేవుడు వాళ్ళ మందల్లో ఉన్నటువంటి జంతువులను కూడా విడిచిపెట్టకుండా ఎందుకు చంపమన్నాడు చెప్పమంటారండి? అమాలేకుల్లో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి మరొక స్వభావం ఏంటంటే, చీకటి శక్తుల యొక్క సహవాసం ఉంది కదా, వాళ్ళకి దురాత్మల యొక్క సహాయం ఉంది కదా, వాళ్ళల్లో చిన్నతనం నుంచి కూడా ఇలాంటి శుద్ర సంబంధమైన శక్తులు సహాయంలో లేకపోతే ఆ వాతావరణంలో ఎదిగిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఉన్న ఒక గొప్ప నైపుణ్యత ఏంటంటే, చీకటి సంబంధమైన శక్తుల యొక్క సహాయంతో ఒక మనిషే ఉన్నపాటుగా పశువులా మారిపోగలడు. ఒక మనిషే ఒక పశువుల మందలో పశువులా మారిపోగలిగే శక్తి ఈ అమాలేకుల్లో ఉంది. గొర్రెల మందల్లో ఒక గొర్రెగా మారిపోగలడు ఒక అమాలేకీయుడు. అంత భయంకరమైనటువంటి చీకటి సంబంధమైన శక్తుల యొక్క సహాయం ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే, మొట్టమొదటిగా ఏ రాజ్యంలోకైనా సరే వెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మందలోకి వెళ్ళి పశువుల్లో ఒక పశువుగా మారిపోయేవారు. ఆ రాత్రికాల సమయంలో పశువుల నుంచి మళ్ళీ తిరిగి మనిషి రూపాన్ని దాల్చుకుని చాలా భయంకరమైన నేరాలను చేసినట్టుగా చరిత్ర తెలియపరుస్తోంది. అందుకే వాళ్ళు ఎక్కడైనా సరే పశువుల రూపంలో వచ్చి దాక్కుంటారనే ఉద్దేశంతోనే దేవుడు వాళ్ళ మందలో ఒక్క పశువును కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒక్క పశువును కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చేసిన చిన్న తప్పుగానే అనిపిస్తుంది సౌలు చేసింది, కానీ దేవుడు సౌలు చేతిని విడిచిపెట్టేశాడంటే అది వెనకాల ఎంత భయంకరమైనటువంటి తప్పిదం అయి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అగగ్ను కూడా చంపలేదు. అగగ్ను కూడా చంపకపోతే సమూయేలు దగ్గరికి అగగ్ని తీసుకుని వస్తారు. సమూయేలు అగగ్ని ముక్క ముక్కలుగా తుత్తూనీలుగా నరికేస్తాడన్నది బైబిల్లో. మీరు చూడండి కావాలితే, అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి, 32వ వచనం చదువుతున్నాను. సమూయేలు అమాలేకీయుల రాజైన అగగ్ను నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాను. అగగ్గు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా, సమూయేలు చంపేస్తాడని తెలుసు అగగ్కే, కానీ ఆయనలో భయం కనబడుతుందా? సంతోషంగా వచ్చారండి సమూయేలు దగ్గరికి. చంపుతున్నావా? మరణశ్రమ నాకు ఎప్పుడో కనబడుతుందని చెప్పి ప్రాణం మీద వాళ్ళకి భయమే లేదు. అంత క్రూరమైన వ్యక్తుడు. సంతోషంగా వచ్చారంట. సమూయేలు చంపేస్తున్నాడని తెలిసి సంతోషంగా వచ్చారంట అగగ్గు. తర్వాత మాట కనబడతా ఉందో చూడండి. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి, గిల్గాలులో యెహోవా సన్నిధిన అగగ్ను తుత్తునీయులుగా నరికెను. సమూయేలు ఎక్కడైనా సరే ఏ శత్రువునైనా సరే తుత్తునీయులుగా నరికినట్టుగా కనబడిందా? సమూయేలు ప్రవక్త అగగు రాజుని తుత్తునీలుగా ముక్కలుగా నరికేశారంటే వాడు ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అర్థం చేసుకోండి. సమూయేలు ఇక్కడ అందుకే అంటున్నాడు, చాలామంది స్త్రీలకి సంతానం లేకుండా చేశావు నువ్వు. ఇందాక చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలను చంపేవారని చరిత్రలో ఉంది. అంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ అమాలేకీలో. అందుకే సమూయేలు అంత సౌమ్యుడైనప్పటికీ కూడా, అంత నెమ్మదస్తుడైనప్పటికీ కూడా, అంత మంచి వ్యక్తి కూడా అగగ్గును తుత్తునీయులుగా ముక్కలుగా నరికేశాడంట. ముక్కలుగా. వాళ్ళ మామూలుగా చంపితే కొన్ని శక్తుల యొక్క సహాయాన్ని బట్టి మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ముక్కలు చేసేసాడు. ఎంత కోపం ఉంటే, ఎలాంటి వారు కాకపోతే ఎప్పుడూ చేయలేనటువంటి పని సమూయేలు చేతితో చేసినట్టు అర్థం చేసుకోండి. అమాలేకీయులు ఎంత భయంకరమైన వ్యక్తులో. వాళ్ళు ఉండడం అనేది సమాజానికి మంచిది కాదు, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు, పసిపిల్లవారికి కూడా మంచిది కాదు. వాళ్ళ యొక్క మంత్ర విద్య మూలంగా చాలా రాజ్యాలను కూలగొట్టినటువంటి వ్యక్తులు ఈ అమాలేకీలే. అందుకే దేవుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు, చంపేరాయన ఆయన అంటే, సౌలు మాత్రం కొన్ని మందలో కొన్నిటిని దాచిపెడతాడు. చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది, ఈయన దాచిపెట్టినటువంటి మందలోనే కొంతమంది అమాలేకీలు కూడా దాగున్నారు. తర్వాత కూడా కొంతమంది చరిత్రకారులు చెప్పే విషయం, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కించడానికి కూడా ఇద్దరు ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి జనాంగమే అని చెప్పి. అంత భయంకరమైన వ్యక్తుల్ని చంపమండలంలో తప్పు ఉందండి? అలాంటి వారు ఉండటం వల్ల సమాజానికి ఏమైనా లాభం ఉందా? మరి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ముక్కలు చేయడంలో వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారంట. అంత క్రూర స్వభావాలు చిన్నలు కూడా చిన్నలను వదిలేస్తామా? ఇప్పుడు మనం ఏదో స్థలం కొనుక్కున్నామండి,
చక్కగా ఒక మంచి రేటుకి వచ్చిన స్థలాన్ని కొనుక్కున్నాం. ఆ స్థలం అంతా కూడా బాగు చేసుకుని పునాది వేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. చక్కగా ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత కొంత భాగం అంతా కూడా గార్డెన్గా వదిలేసాం. చక్కగా మన ఇంటి వాళ్ళందరూ కూడా, మన ఇంటి పిల్లలందరూ కూడా గార్డెన్లో ఆడుకుంటా ఉన్నారు. ఆ గార్డెన్లో ఆడుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్కి లేకపోతే వాచ్మెన్కి అక్కడ ఒక ప్రమాదకరమైన విషసర్పం అనేది గార్డెన్లో కనబడింది. చాలా విషపూరితమైనటువంటి సర్పం, ఒక త్రాచుపాము అనుకుందాం చూడండి. ఆ త్రాచుపాము కనబడిన వెంటనే అక్కడ ఓనర్ గారు చెప్పి ఏం చేయమంటారంటే చంపేయి, వెంటనే చంపే, ఒక నిమిషం కూడా ఆలోచించకని చెప్పి అన్న తర్వాత దాన్ని చంపిన తర్వాత తెలియకుండానే దాని చుట్టూ చాలా పిల్లలు పెట్టేసిందంట. అది ఆ త్రాచుపాము చాలా పిల్లలు, చాలా త్రాచుపాము పిల్లలు, చిన్న చిన్న త్రాచుపాము పిల్లలన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న త్రాచుపాము పిల్లలు కదా, అందంగా ఉన్నాయి కదా, చిన్నవి కదా, వీటిని ఎందుకులే వదిలేస్తామా? వీటి వల్ల కూడా మన కుటుంబానికి ప్రమాదం ఉంది కదా అని చెప్పి పెద్ద త్రాచుపాముతో పాటుగా చిన్న త్రాచుపాము పిల్లలను కూడా చంపుతావా లేదా? చంపకుండా వదిలేస్తామండి. ఎందుకంటే పాపం చిన్నవి కదండి, వాటికి ఏం తెలిస్తే పోను కాటేనివ్వండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాలేండి అని ఎవరైనా అంటారా? అయ్యి బాబు ఈరోజు చిన్నదే, రేపు పెద్ద అయిన తర్వాత కుటుంబానికి హాని చేసేటువంటి పరిస్థితులు దీనివల్ల రావచ్చేమో అన్న భయంతో పెద్ద త్రాచుపామునైనా ఒకే విధంగా చంపుతాం, చిన్న చిన్న త్రాచుపాములైనా సరే చంపుతాం. ఎందుకంటే దానివల్ల మనకు ప్రాణహాని ఉంది, మన కుటుంబానికి నష్టం ఉంది, మన ప్రాంతంలో తిరిగేటువంటి బిడ్డలకి అది నష్టాన్ని కలుగు చేసేటువంటి సర్పం కనుక ఖచ్చితంగా తల్లితో పాటుగా పిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాము. అది తప్పు కాదు అని అన్నప్పుడు ఇక్కడ కూడా దేవుడు చెప్పిన మాట తప్పు కాదు, తప్పు కాదు. వాళ్ళ వల్ల సమాజాలు, దేశాలు, రాజ్యాలు నష్టపోయినాయండి. విధవరాలు అయిపోయారు ఉంటారు చరిత్రలో. చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన వల్ల భయంకరమైన క్రూర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ అమాలేకులు. దేవుడు ఎవరి గురించి అలా అనలేదు, కానీ వీళ్ళ గురించి అన్నాడంటే అర్థం చేసుకోండి. సమయాలను ఎవరిని కూడా అంత భయంకరంగా చంపడానికి ఇష్టపడలే, కానీ ఈ రాజును మాత్రం తుత్తునీలుగా నరికేశాడంటే అమాలేకులు ఎంత భయంకరమైన క్రూర స్వభావంలో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోనీ సమూయేలు ఇంకోళ్ళని కూడా అలాగే చంపాడు. దేవుడు మిగతా రాజ్యాలను కూడా అలాగే ఆడవాళ్ళని, పిల్లల్ని, గుడ్డుల్ని, జంతువుల్ని ఇలా ముక్కలు చేసి చంపానంటే వీళ్ళని ఎందుకు అన్నాడు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఉండటం వల్ల సమాజానికి మేలు లేదండి. వాళ్ళు ఉండటం వల్ల సమాజానికి వచ్చేటువంటి లాభం అనేది ఏమీ లేదు. మన పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా ఒక వ్యక్తి చేతబడి చేస్తున్నాడంటేనే ఒక్క వ్యక్తిని చూసే అసలు ఇక్కడ ఉండకూడదని తరివేస్తాం. ఇలాంటి వ్యక్తులు సమాజం చుట్టూ ఉంటే ఆ రాజ్యాలకు ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో దేవుడు చంపుతున్నాడు తప్ప ఇంకొక ఉద్దేశం అయితే కదా. పిల్లల్ని చంపుకుంటే దేవుడికి వస్తుంది, లేకపోతే ఆ పశువులు చంపుకుంటే దేవుడికి వస్తుంది. వాళ్ళే భయంకరమైన నేరగాళ్ళు మారిపోతారు. వాళ్ళ మూలాలు లేకుండా నిర్మూలన చేయాలి. పాము కంటే కూడా భయంకరమైన స్వభావం కలిగిన వ్యక్తులని చెప్పి దేవుడి ఉద్దేశం తప్ప మిగతా అందరి పట్ల కూడా అలాంటి ఆలోచన దేవుడు ఎప్పుడో కూడా కలిగి లేడు కదా. ఒకవేళ కొత్త నిబంధనలు అది ఏమన్నా ఉందా? లేదు కదా. నీ శత్రువుని సైతం ప్రేమించమన్నాడు కదా. ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో అలాంటి వారు ఉన్నారు కనుక కొత్త నిబంధనలో అలాంటి మాటలు ఎక్కడైనా కనబడ్డాయా? ఆ రోజులు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి గొడవల్లో ఉపయోగించిన మాట అది. కానీ అదే దేవుడు మళ్ళీ కొత్త నిబంధనలు ఏమని మాట్లాడతాడు? ప్రస్తుత యుగాన్ని బట్టి, ప్రస్తుత జనాంగాన్ని బట్టి, ప్రస్తుత మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి నీ శత్రువును కూడా ప్రేమించగలగాలి. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను కూడా చూపించగలిగే అంత ప్రేమ నువ్వు చూపించాలి అనే మాటనే ఏ సావుకుడైనా, ఏ క్రైస్తవ్యం అన్నా సరే ప్రకటిస్తా తప్ప పిల్లల్ని చంపేయండి, వాళ్ళ పశువుల్ని చంపేయండి, వాళ్ళ భార్యల్ని చంపేయండి అని చెప్పి ప్రస్తుత క్రైస్తవ్యంలో ఇలాంటి బోధలు ఎక్కడా కూడా ఉండవు. ఇప్పుడు ఎక్కడైనా సరే క్రైస్తవంలో వినబడే బోధ నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, శత్రువుని సైతం ప్రేమించగలిగే హృదయం నీకు ఉండాలని చెప్పి నా దేవుడు కొత్త నిబంధనలో చక్కటి ఆజ్ఞ మాకు అందించాడు. పాత నిబంధన ప్రకారంగా అప్పుడున్న రోజుల్లో అప్పుడున్న మనుషులు అలాంటి వాళ్ళు, పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పి. కానీ యేసయ్య కొత్త నిబంధన కాలానికి సంబంధించిన ప్రజలను ఉద్దేశించి మా దేవుడు అన్నమాట అస్సలు ఆ శత్రువుని ఎప్పుడూ కూడా ప్రేమించాలి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజు రోజుకి జనరేషన్ మారుతా కొలిది కూడా చాలా విషయాల్లో మార్పు అనేది వస్తుంది కదా. కాబట్టి అర్థం చేసుకోండి, ఇందులో ఎంత మాత్రమో కూడా తప్పు అనేది లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా మిగతా జనాంగం పట్ల అలా వ్యవహరించలేదు. భయంకరమైన క్రూర స్వభావం కలిగిన వ్యక్తులే ఈ అమాలేకీలు. కాబట్టి 10 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాను. 11వ ప్రశ్నలోకి వెళ్తా ఉన్నాను. మనం ఇప్పటికీ
10 ప్రశ్నలు అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం మొదలు పెట్టవలసిన ప్రశ్న 11వ ప్రశ్న. 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, 14వ ప్రశ్న. 13 ప్రశ్న వెళ్ళే ముందు 11, 12, 14 ఈ 3 ప్రశ్నలు కూడా ఒకే సమాధానం ఉంటుంది. వీళ్ళు అడుగుతున్నటువంటి మొట్టమొదటి 11వ ప్రశ్న 2వ సమూయేలు గ్రంథానికి సంబంధించి 12వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదివితే ఆ ప్రశ్న అక్కడ కనబడతా ఉంది. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని అనేటువంటి మాట అక్కడ ఉంది. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును అనే మాట బైబిల్లో దేవుడు మాట్లాడాడు. నేను చదువుతున్నాను చూడండి. వీళ్ళు అడుగుతున్నటువంటి 11వ ప్రశ్న ఏంటంటే, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును అనే మాట వాక్యంలో రాయబడింది. అదే ఎత్తుకున్నాడు. దానికి ఈయన ఇస్తున్న వివరణ ఏంటంటే, మామైన సౌలు భార్యలను అంటే అల్లుడైన దావీదు అత్తలను దావీదుకి అప్పగించాడు. ఇంకా సరిపోకపోతే ఎక్కువ మంది ఆడవాళ్ళను దావీదుకి ఇస్తానన్న బైబిల్ దేవుడు. వీళ్ళు ఇస్తున్న వివరణ ఇది. కానీ దేవుడు అక్కడ ఏమన్నా సరే అలాంటి మాట ఉపయోగించడా, నీ యజమానుని స్త్రీలని అని ఉపయోగిస్తే ఈయన కలిపిన మాట్లాడు తెలుసా అండి. సౌలు భార్యలు అత్తల్ని కూడా దేవుడు దావీదుకి ఇవ్వడంతో పాటుగా ఇంకా సరిపోతే కావలసినంత మంది ఆడవాళ్ళు నీకు ఇస్తాను కదా అని అంటున్న బైబిల్ దేవుడు. ఈయన ఇస్తున్న వివరణ. ఈయన అడుగుతున్న 12వ ప్రశ్న ఏంటంటే, 2వ సమూయేలు అదే 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలమననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదివు గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. దావీదు తప్పు చేసినందుకు అతడి భార్యలను, వీళ్ళు ఇస్తున్న వివరణ చూడండి. దావీదు తప్పు చేసినందుకు అతడి భార్యలను సొంత కొడుకుతోనే పట్టపగలే ఊరంతా చూస్తుండగా వ్యభిచారము, పక్కన ఇంకొక ఉపయోగించారు, అది నేను చెప్పాలనుకోవట్లేదు, చేయిస్తానన్న బైబిల్ దేవుడు అలానే చేయించాడు కూడా అని చెప్పి 2వ సమూయేలు 16, 22 వచనాన్ని కూడా ఆయన అక్కడ జతపరిచాడు. ఈయన అడుగుతున్న 14వ ప్రశ్న ఏంటంటే, అదే 2వ సమూయేలు 16 అధ్యాయం 22వ వచనం, కాబట్టి మేడ మీద వారు అబ్షలోమును గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను. వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, దావీదు తప్పు చేస్తే అతడి భార్యలను ఎంత దారుణంగా శిక్షించడం, కొడుకుతో తల్లులను పాడు చేయించడం, లేదంటే పలానా ఎక్స్చేంజ్ చేయడం బైబిల్ దేవుడు న్యాయమా? 14, 12, 11 ఈ 3 ప్రశ్నలు కూడా ఒకే సమాధానాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. 11వ ప్రశ్న ఏంటంటే, దావీదా నీకు సరిపోకపోతే ఇంకా కావలసినంత ఆడవాళ్ళు నేను ఇస్తాను కదా అనే వివరణ నీళ్ళు ఇచ్చారు. అది 12వ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కానీ నా మాట వినకపోతే నీ కొడుకుతోనే ఇతర పట్టబగలే నువ్వు చూస్తుండగా ఇతర స్త్రీలతో నేను పాలన చేయిస్తానని వీళ్ళు వివరణ ఇస్తున్నారు. మళ్ళీ అదే 14వ ప్రశ్నలో నిజంగా అలాగే చేయించాడు కూడా. దేవుడు అన్నట్టుగానే చెప్పినట్టుగానే దావీదు చూస్తుండగానే అబ్షలోము దావీదు యొక్క భార్యలని ఎంతో దారుణంగా శిక్షించడం, తల్లులను పాడు చేయించడం, ఎక్స్ చేయడం దేవుడు న్యాయమా అంటున్నారు. అది ఎంత వక్రీకరణ అండి. వాక్యంలో అసలు రాయబడిందా? పోన్లే అవన్నీ ఎందుకనండి. 11వ ప్రశ్న 12వ ప్రశ్న 12వ అధ్యాయంలో రాయబడిన విషయమే, బయట అధ్యాయం నుంచి వచ్చిన విషయం అయితే కదా. 2 కూడా ఒకే అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అసలు 12వ అధ్యాయం అంతా కూడా జరిగినటువంటి విషయం ఏంటి అంటే, దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో తప్పు చేస్తాడో ఆ తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకోకుండా ఎప్పుడైతే కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం, ఇతరుల యొక్క కళ్ళను కప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడో దేవుడు నాతాను అనే ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించడం అనేది జరిగింది.
నాతాను వచ్చిన వెంటనే నువ్వు తప్పు చేసావు, పలానా వ్యక్తిని చెరిచావు, నువ్వు ఆ వ్యక్తిని నువ్వు చెరపడంతో పాటుగా శారీరకంగా అనుభవించడంతో పాటుగా అభం శుభం తెలియనటువంటి భర్త గారిని కూడా, ఊరియాని కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేశావు అనేటువంటి మాట అనకుండా నాతాను దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత ఉపమాన రీతిగా ఒక కథ విధానంలో మాట్లాడతాడు. దావీదుకి డైరెక్ట్గా ఆయన ఓపెన్గా చెప్పడు, ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాడు. ఒక చక్కటి గొర్రె ఉంది ఒకడికి, పక్కవాడికి ఏమో చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ చాలా గొర్రెలు ఉన్నటువంటి వాడు ఆ ఒకానొక గొర్రె ఉన్నటువంటి వ్యక్తి గొర్రె మీద కనపడింది, దాన్ని తీసుకుని వచ్చి చంపుకొని తినేస్తాడు అని ఉపమానం చెప్తాడు. ఆ ఒక్క గొర్రె ఎవరు అంటే ఊరియా భార్య అయిన బెత్షెబ. మనందరికీ తెలిసిందే, 12వ అధ్యాయంలో దావీదు గారు బెత్షెబ స్నానం చేస్తుండగా ఈయన చూసి మోహించి తీసుకుని వచ్చి ఆమెతో సైనించినట్టుగా, తర్వాత ఊరియాని ఏదో రకంగా చంపాలనే ప్రయత్నాలను బట్టి చంపించినట్టుగా కూడా లేఖనాల్లో కనబడతా ఉంది. అయితే ఈ విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందో అనేటువంటి విషయంతో చాలా ఉంది, అది టాపిక్ కాదు, కానీ ఆ మాట అయితే కూడా అక్కడ జరిగింది, ఆ సందర్భం అంతా కూడా అక్కడ జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటి 11వ ప్రశ్నలో వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, ఒరే నీకు సరిపోకపోతే ఇంకా చాలామంది ఆడవాళ్ళని ఇస్తాను కదా అని అంటున్న బైబిల్ దేవుడు అంటున్నారు. వాస్తవానికి దేవుడు మాటల్లో ఉన్న ఉద్దేశం అది కాదు. ఎప్పుడైతే సౌలుని జయించి సౌలు రాజ్యాన్ని దేవుడు దావీదు చేతికి అప్పచెప్పాడో, సౌలు రాజ్యం ఒకటే కాదు, సౌలు ఎప్పటి వరకు సంపాదించుకున్నటువంటి రాజ్య వనరులు, బంగారము, వస్తువులు, జనములు, మనుషులు, వాళ్ళందరూ కూడా ఇక నుంచి దావీదుకే సంబంధికులు అవుతారు. సౌలు ఎన్ని సంపాదించినా ఆ సంపాదించిన రాజ్యం అంతటి మీద కూడా తర్వాత వచ్చిన రాజు చేతికే అది అప్పచెప్పబడుతుంది. కాబట్టి ఇక నుంచి సౌలు యొక్క ఆస్తి మీద, సౌలు యొక్క రాజ్యం మీద, సౌలు యొక్క ఆ సమాజం మీద, సౌలు యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల మీద, అంతటి మీద కూడా హక్కు ఇక నుంచి రాజుగా ఉండేటువంటి దావీదుకే ఉంటుంది, దావీదుకే ఉంటుంది. అయితే దేవుడు అక్కడ మాట ఎందుకు ఉపయోగించాడంటే, ఒరే బాబు దావీదా, నువ్వు రాజుగా ఉన్నావు కదా, రాజ్యం అంతటా కూడా ఇశ్రాయేలు యోధా రాజ్యం అంతా కూడా నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఏది చెప్పినా సరే నీ ముందు శిరస వంచేటువంటి జనాంగం నీ ఎదురుగా ఉన్నారు కదా, నీకు ఏది కావాలన్నా సరే కోరుకుంటే తక్షణమే నీ దగ్గరికి తెప్పించుకోగలిగేటువంటి సామర్థ్యత, స్థానం ఉన్నటువంటి వ్యక్తివి కదా, ఎంతమంది ఉండి కూడా నీకు నచ్చిందని చెప్పి ఒక వ్యక్తిని నువ్వు తెప్పించుకొని నువ్వు పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఆడవాళ్ళని వదిలేసి ఆ బెత్షెబ మీద నీకు కనపడింది ఏంటరా? ఒకవేళ నాకు సరిపోలేదు అని అంటే, నీకు ఇంకా కావాలి అంటే నేను ఈ రాజ్యంలో నీకు నచ్చినటువంటి వ్యక్తిని నీకు ఇచ్చి పెళ్లి చేతును కదా అన్న ఉద్దేశం దేవుడిది. అయితే బెత్షెబతో దావీదు తప్పు చేయకముందే దావీదుకి 7 భార్యలు ఉన్నారు. మీరు గమనించాలి, అప్పటికే 7 భార్యలు ఉన్నారు. అప్పటి రోజుల్లో తప్పు కాదు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఆ రాజ్యంలో ఉన్న ఏ స్త్రీని వచ్చినా సరే ఆ స్త్రీని పెళ్లి చేసుకునేటువంటి అధికారం ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం అది. ఆ రోజుల్లో తప్పు కాదు. కొత్త నిబంధన కాలం ప్రకారంగా ఏకపత్ని వృతుడై ఉండాలని ఉంది. అయితే పాత నిబంధన కాలంలో, దావీదు కాలంలో ఆ రాజ్యం అంతటి మీద కూడా రాజుగారికి అధికారం ఉంటుంది కనుక ఆ రాజ్యంలో ఏ స్త్రీ నచ్చినా, ఏ యవన బిడ్డ నచ్చినా సరే చక్కగా తీసుకుని వచ్చి పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ ఇతరుల భార్యలను మోహించడం అనేది మాత్రం పాత నిబంధనలో దేవుడు పెట్టిన ఆజ్ఞల్లో ఒక మాట తప్పు. నీ పొరుగు వారి భార్యని ఆశించకూడదు అని అన్నాడు దేవుడు. కానీ దావీదు ఇక్కడ ఆశిస్తాడు, భారీగా అయిపోయినటువంటి వ్యక్తిని ఆశిస్తాడు. ఆశించడంతో పాటుగా ఆ భార్యని ఏదో న్యాయం జరిగిస్తూ ఆ భార్య యొక్క భర్త గారిని చంపించేస్తాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, పొరుగువారి భార్యని ఆశించకూడదని చెప్పాను, పెళ్లి కాని వారు చాలామంది ఉన్నారు కదా, నువ్వు అడిగితే ఎవరినైనా సరే నీ దగ్గర నేను రప్పిందును కదా, వాళ్ళకి నువ్వు నచ్చినట్టుగా పెళ్లి చేసుకునే అవకాశం ఉందిని కదా, అలాంటిది పోయి నువ్వు ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక భార్యను మోహించి ఒక భర్తకు అన్యాయం చేయడం తప్పు కదా, నన్ను అడిగితే నేను నీకు ఇవ్వనా అని అడుగుతున్నాడు తప్ప ఊర్లో వాళ్ళందరి భార్యలనే కూడా నీకు చేతికి ఇస్తానని ఎక్కడ అనలేదయ్యా. అక్కడ అసలు భార్య అని ఉందా అండి? అక్కడ నీ యజమానుని యొక్క స్త్రీలు అని ఉంది. సౌలు ఈయన యజమాని కాబట్టి ఆ యజమాని ఎంతమందిని అయితే సంపాదించుకున్నాడో వాళ్ళందరూ నీ చేతిలో ఉన్నారు.
వారిలో ఎవరు కావాలన్నా సరే నీ దగ్గరికి వస్తారు కదా అని అంటే, ఈయన ఇస్తున్న వివరణ ఏంటంటే ఊర్లో వాళ్ళు భార్యలందరినీ కూడా తెచ్చి పెడతానంటున్నటువంటి బైబిల్ దేవుడు. లేకపోతే అత్తగారులతో సంథింగ్ ఎక్స్ చేయిస్తానంటున్నటువంటి బైబిల్ దేవుడు. ఈయన ఇస్తున్న వివరణ అది. వాక్య వక్రీకరణ కాదండి అది. బైబిల్లో మాట ఉందా మీ అత్తగారుల్లో తో నిన్ను సంథింగ్ చేయిస్తాను, లేకపోతే ఇతర భార్యలందరినీ కూడా నువ్వు కావాలంటే నీ దగ్గర పంపిస్తాను అన్న మాట లేదు కదా, లేనే లేదు. నీ పొరుగు వారిని భార్యని ఆశించకూడదన్న దేవుడు ఆయన. పెళ్ళి అయిపోయిన తర్వాత పొరపాటును కూడా మళ్ళీ కన్నెత్తి చూడకూడదు అనేటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కానీ పెళ్లి కాని వారు ఎవరన్నా రాజ్యంలో ఉంటే నువ్వు అడిగితే ఎంతమందిని నీ చేతి వరకు కూడా పంపిద్దునయ్యా? నువ్వు అడిగితే ఆ వ్యక్తిని నీకు పెళ్లి చేయకపోదునా? 7 అప్పటికే భార్యలు ఉన్నారు కదా, నువ్వు నన్ను ఎందుకు అడగలేదు అన్నాడు తప్ప ఊర్లో వాళ్ళు భార్యలందరినీ కూడా నువ్వు అడిగితే తెచ్చిపెడతానని కాదు. అత్తగారులందరినీ కూడా నీకు పక్కలో పంపిస్తానని ఉద్దేశం కాదు అది. ఆ రోజుల్లో రాజ్యం మీద అధికారంతో పాటుగా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి ఆ అధికారం రాజులకు ఉండేది. కానీ దావీదు చేసిన తప్పు ఏంటంటే పెళ్ళి అయిపోయిన వ్యక్తిని మోహిస్తాడో, పెళ్ళి అయిపోయిన వ్యక్తిని పాడు చేయడంతో పాటుగా భర్తను కూడా నిర్దాక్షిణ్యంగా చంపిస్తాడో. అందును బట్టి దావీదుని దేవుడు గద్దించాడు, నాతాను పంపి గద్దించాడు. ఒక్క భార్యతో తప్పు చేస్తేనే దేవుడు అంత కోపగిస్తే మిగతా వాళ్ళ భార్యలందరినీ కూడా ఆ దేవుడు ఎందుకు తెచ్చిపెడతాడండి? ఒక్క బెత్షెబా పట్లే దావీదు చేసిన తప్పు దేవుని దృష్టిలో అంత భయంకరమైన పాపం అయినప్పుడు మిగతా భార్యలందరినీ కూడా ఎందుకు తెచ్చి పెడతాడో నా దేవుడు అని అడుగుతున్నాను. ఒక భార్యనే కదా దావీదు నిర్దాక్షిణ్యంగా మోహించి భర్తను చంపించింది. ఆ ఒక్క తప్పులోనే దేవుడు ఊరుకోకుండా నాతాను పంపించి దావీదుని హెచ్చరించాడు, ఖండించాడు. అలాంటిది మిగతా వాళ్ళ భార్యలందరినీ కూడా దావీదు దగ్గర తీసుకొస్తాడని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పండి. కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి 11వ ప్రశ్న వాక్యానుసారమైందే, కానీ వీళ్ళు ఇస్తున్న వివరణ మాత్రం తప్పు. ఆ రోజుల్లో రాజులకు అధికారం ఉండేది. నచ్చితే నచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, కానీ భార్యల్ని అటు రీతిలో ఉండకూడదు, ఆ వ్యక్తికి ఇష్టమైతే తప్ప. ఇంకా బాగా అర్థం చెప్తాను చూడండి. ఈ మాట దేవుడు అన్నాడన్న విషయం మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉన్నారండి. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు కావాల్సినవన్నీ కూడా కొంటూ ఉంటారు. కంపస్ బాక్సులని, ఎరేజర్లని, లేకపోతే బ్యాగ్లని, పెన్సిళ్ళని, షార్ప్నర్స్ అని, ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు. వాళ్ళు ఏది అడిగితే అది కొంటూ ఉంటారు. అలాగే ఒక కుమారుడు తండ్రిని ఏది అడిగినా సరే తండ్రి గారు అన్నీ కూడా పిల్లవాడికి కొనడంలో ఆయన ప్రేమను చూపించాడు. అన్నీ కొనేవారు తండ్రి గారు. అయితే ఒక రోజున పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడి యొక్క పక్కన ఉన్న ఫ్రెండ్ కొత్తగా షార్ప్నర్ కొనుక్కొని తీసుకొచ్చాడంట. చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు ఈ వ్యక్తి. అయితే వెంటనే నా దగ్గర లేనిది నా ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పి ఎవరికీ చెప్పకుండా దాన్ని దొంగిలించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తెలిసిపోయింది. స్కూల్ యాజమాన్యం అంతా కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఏమండి పక్క బెంచ్లో ఉన్న ఒక అబ్బాయి యొక్క షార్ప్నర్ మీ అబ్బాయి దొంగిలించుకుని వచ్చేసాడండి, దయచేసి రేపు వచ్చే సమయంలో దాన్ని పంపించేయండి అని అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, ఒరే నాయనా, నీకు ఇన్ని కొన్నాను, నువ్వు కావలసిందల్లా కూడా కొన్నాను, నీకు నచ్చిందల్లా కూడా కొన్నాను, కాబట్టి నీ దగ్గర లేనిది నీ ఫ్రెండ్ దగ్గర ఉందే నాన్న, నాకు అది కూడా కొను అని అంటే నేను కొన్నా, మరి ఎందుకు అడగకుండా వాడిది దొంగిలించావరని అంటాడు. ఏ తండ్రి అయినా ఏ తల్లేనని. నాకు చెప్తే నాకు కొనరేట్రా, నాకు చెప్తే నేను కొనిపెట్టనేట్రా, ఎందుకు దొంగిలించావురా, ఎందుకు దొంగతనం చేసావు, ఎందుకు అలాంటి తప్పు చేసావు, ఇన్ని కొన్నావు ఉండదు నేను కొన్నా అని అంటాడండి. దేవుడు అక్కడ అదే అన్నాడు, నేను రాజ్యాన్ని నీకు ఇచ్చాను, మనుషుల్ని నీకు ఇచ్చాను, ఎంత ఇచ్చినాను, నువ్వు ఇంకోటి అడుగుతాను నీకు ఇవ్వలేనా, నీకు నచ్చింది నీ కాళ్ళ దగ్గర తీసుకుని ఇవ్వలేనా, అడగకుండా అలాంటి పాపం చేసేవేట్రా, అడగకుండా ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపించేసేవేట్రా, అడగకుండా ఒక వ్యక్తిని మోహించి తప్పు చేయడంలో నీ యొక్క పాపం కనబడట్లేదు అని చెప్పి దేవుడు ఖండిస్తూ మాట్లాడాడు. సమర్థించలేదు దావీదు చేసిన తప్పుని దేవుడు. అర్థం చేసుకోండి. 11వ ప్రశ్నకి నేను అయితే సమాధానం ఇచ్చాను. వీళ్ళు అడుగుతున్న 12, 13 కూడా ఒక సమాధానం సరిపోదు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు చదవండి 2 సమయాలు 11, 12 వచనంలో, నీకు అపాయం పుట్టిస్తాను, నువ్వు చూచుచుండగా నేను నీ భార్యని తీసి నీ చేరువ నాకు అప్పగించదును, పగటేందు వాడు వారితో సైనించును, నీవు ఈ కార్యం రహస్యముగా చేసేదు కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దాన్ని చేయించును అని దేవుడు అన్నాడు దావీదుని. ఎందుకన్నాడు చెప్తాను చూడండి. నాతాను ఎంత ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు కూడా దావీదుకి అది అర్థం అవ్వలేదు. అమ్మో, నా గురించే ఇదంతా కూడానే,
ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది విశ్వాసులకు తగులుతూ ఉంటుంది వాక్యం. అమ్మ నా కోసం వచ్చింది ఈరోజు అని అనుకుంటారు. ఈరోజు నాతాను దావీదు ఎదురుగుండా కూర్చొని జరిగే విషయం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా దావీదుకి చెప్తున్నప్పటికీ కూడా ఒప్పుకోవట్లేదు దావీదు. అవునా, ఆయన అలాగైతే చంపేయాలి, ఆ గొర్రెని దొంగిలించినటువంటి వ్యక్తిని సంహరించేయాలి, అలాంటి వదిలిపెట్టకూడదని అన్నాడు తప్ప నేనే రా బాబా గొర్రెనని చెప్పి ఒప్పుకోలేకపోతున్నాడు. ఒప్పుకోకపోతున్న సమయంలో దేవుడి మాటని నాతాను మూలంగా పలికిస్తాడు. నీ ముందే నీ వారు తప్పు చేయడం అనేది నువ్వు చూస్తావో అని అన్న తర్వాత వచనంలో దావీదు ఒప్పుకుంటాడు, ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి. అప్పటి వరకు తప్పు ఒప్పుకోడు. అప్పుడు భయం వేస్తుంది, అమ్మో నా కుటుంబం మీదకి ఈ ఇబ్బంది, ఈ శాపం వచ్చినప్పుడు నేను భరించలేనని తెలుసుకుని అప్పుడు స్ప్లిట్ అవుతాడు. నేను తప్పు చేశానయ్యా, నేను పాపనేనయ్యా, నన్ను క్షమించవయ్యా అని చెప్పి ఈ మాట ఉపయోగించేంత వరకు కూడా దావీదు తప్పుని దేవుడి ఎదుట ఒప్పుకోలేదు. అందుకే ఈ మాట ఉపయోగించవలసి వచ్చింది. నువ్వు చూస్తుండగానే, ఇశ్రాయేల్లో చూస్తుండగానే నీ కుటుంబం మరొక వ్యక్తితో పాపం చేయడం నేను చూపిస్తాను అన్నాడు. ఆ మాట జరుగుతాదేమో అన్న భయంతో, అయ్యి బాబో అయినటువంటి ఆ కుటుంబం ఉన్న ప్రేమతో నిజంగా చెప్తున్నాడు నేను తప్పు చేస్తాను అని ఒప్పేసుకున్నాడు ఈ మాటను బట్టి. అప్పటి వరకు ఒప్పుకోలేదు దావీదు. అప్పటి వరకు కవర్ చేయడం మొదలెట్టాడు. అప్పటి వరకు కవర్ చేయడానికి ప్రయత్నించాడు తప్ప ఎప్పుడైతే కుటుంబం మీదకి ఈ పాపం రాబోతుందని నాతాను తెలియపరిచాడో వెంటనే ఒప్పేసుకున్నాడు. తర్వాత వచనంలో చదువుకోండి ఒకసారి మీరు. అప్పుడు ఒప్పుకుంటాడు పాపాన్ని, అప్పటి వరకు కూడా ఒప్పుకోవడం. నిజమే కదా, మనం ఎన్ని కీడులు చేసినా ఎన్ని తప్పులు చేసినా సరే మనకు బాధ అనిపించదు బయట వాళ్ళు చేసినంతకాలం అని. ఆ బయట వాళ్ళకి చేసింది మన కుటుంబంలో ఎవరికో వస్తేనే ఆ బాధ అలాంటో తెలుస్తుంది. ఆ కీడు, ఆ బాధ, ఇబ్బంది బయట వాళ్ళు ఎవరన్నా పడుతున్నారు అనుకోండి, మనకు అంత బాధ అనిపించదు. అదే కీడు, అదే ఇబ్బంది మనం అనిపించే పరిస్థితి వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ యొక్క ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో, ఆ బాధలో ఉన్న నొప్పి ఎలా ఉంటుందో. ఆ మాట ఉపయోగించిన తర్వాత దావీదు అంటాడో నేను తప్పు చేసి ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించేయి అని అంటాడు. కానీ వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే నీ కళ్ళ ముందే నీ భార్యలతో, నేను చదువుతున్నా చూడండి, వీళ్ళు ఇస్తున్న వివరణ చూడండి ఎంత వక్రీకరణం. దావీదు తప్పు చేసినందుకు అతని భార్యలను సొంత కొడుకుతోనే పట్టపగలే ఊరంతా చూస్తుండగా చేయిస్తానన్న బైబిల్ దేవుడు అన్నాడు. అక్కడ నీ భార్యలో అనే మాట ఉపయోగించాడా? మరి ఉపయోగించలేదు నువ్వెందుకు అక్కడికి పెట్టావు గోపి గారు? అది అవసరం మీకు? లేని మాట నువ్వు కలుపుతున్నావంటే జనాలకు అర్థం కదా, అసలు అక్కడ ఉందా? నువ్వు నా మాట ఆలకించలేదు కనుక యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును, నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదును అన్న మాట అక్కడ ఉపయోగించాడు. కానీ నువ్వేమను సొంత కొడుకుతోనే అని ఎందుకు ఉపయోగించావు? అక్కడ దేవుడు అక్కడ భార్యలను ఉపయోగించాడు, కానీ అక్కడ సొంత కొడుకుతోనే మాట్లేదు కదా అక్కడ. పైగా నువ్వేమని కోట్ చేసావు? ఇదే మాట 2 సమూయేలు 16:22లో జరిగింది. దేవుడు ఏదైతే చెప్పాడో భార్యల్ని నీ కళ్ళెదురుగుండా నేను ఇంటి వారితో తప్పు చేయించడం అనేది చూపిస్తాను అన్నాడో అదే చేయించాడు అని చెప్పి 14వ క్వశ్చన్లు అడుగుతున్నారు. అదే 14:16 2 సమూయేలు 22వ వచనంలో, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమును గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతని తండ్రి ఉపపత్నులు కూడాను. ఈయన ఇస్తున్న వివరణ ఏంటంటే దావీదు తప్పు చేస్తే అతని భార్యని ఎంత దారుణంగా శిక్షించడం, కొడుకుతో తల్లులను పాడు చేయించడం, చేయడం బైబిల్ దేవుడి న్యాయమా? ముందు ప్రశ్నలు వీళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే ఆ రోజు చేస్తాను అన్నది దేవుడు ఇక్కడ చేసుకొచ్చాడు. నిజంగానే ఇంటి వారు చూస్తుండగానే దావీదు కళ్ళ ముందే ఆ పిల్లలో తప్పు చేయడం అనేది జయించాడు దేవుడు అని అన్నారు. కానీ దేవుడు అక్కడ ఇందాక మీరు మాట్లాడినట్టుగా దావీదుతో అంటున్నప్పుడు ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువు నీకు అప్పగించదును, పగటి ఎందేవాడు వారితో సైనించును అన్న మాట అన్నాడు. నిజమే, కాదని నేను అంటలేదు. నువ్వు మరి కోట్ చేసావు కదా 2 సమూయేలు 16వ అధ్యాయం 22వ విషయంలో జరిగింది అంతా కూడా దేవుడు అప్పుడు అన్నట్టుగానే చేయించడం నువ్వు అంటున్నావు. ఇందాక దేవుడు అన్నదే భార్యలు అని అన్నాడు కదండి. నీ కొడుకుతో చేయించడం ఏం అనలేదు అక్కడ. నువ్వు కొడుకు కలిపావు, భార్య అని అన్నాడు. అంటే దావీదు ఎవరెవరినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళు మాత్రమే భార్యలు అవుతారు. పెళ్లి చేసుకోలేని వారు భార్యలు అవ్వరు కదా. పెళ్లి చేసుకోలేని వారు భార్యలు అవ్వరు. మరి ఇక్కడ దేవుడు నీ భార్యలు నీ కళ్ళ ఎదుటే నీ ఇంటి వారితో తప్పు చేయడం అనేది చూపిస్తానన్న దేవుడు మరి ఇక్కడ 16వ అధ్యాయం 22వ వచనంలో జరిగించాడు. ఆయన అన్న మాటే
నిలబెట్టాడు, అక్కడ జరిగించి చూపించాడు. సొంత భార్యలతో యెహోవా దేవుడు సొంత కొడుకుతో తప్పు చేయించాడు నేను అంటున్నాడు. జరిగించాడు అక్కడ దేవుడు భార్యలను అక్కడ ఉపయోగించాడు, ఇక్కడ జరిగించాడా? ఎవరితో జరిగించాడు అక్కడ? చూడండి 2 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమును బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదు అతని వారిని మార్గం వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమ్మి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవు అతని మీదకి రాళ్ళు పరిచి ధూళి ఎగరగొట్టి చుండెను. ఇదంతా ఎందుకని 15వ వచనం నుంచి, అబ్షలేమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదు స్నేహముగానున్న అర్కీయుడైన కుష్తే అను అతడు అబ్షలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవి అగునిగాక అని పలుకగా, అబ్షలోము, నీ స్నేహితునికి నీవు చేయ ఉపకారం వింతేనా? నీ స్నేహితుడితో కూడా నువ్వు వెళ్ళకపోతేవేమని అతన్ని అడుగగా, కుష్తై యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలు అందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడునగుదును, అతని యొద్ద నేను ఉందును. మరి నేను ఎవరిని సేవ చేయవలనో అతని కుమారుని సన్నిధి నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేయనట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అబ్షలోము వద్ద మనవి చేశాను. అబ్షలోము అహీతోపేలుతో మనవి చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటకే ఆలోచన చేతుము రమ్మని అనగా, అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షలోమును గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతను తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఎవరిని కూడాడండి? దావీదు కుమారుడు అబ్షలోము. గోపి గారు, అబ్షలోము దావీదు భార్యలను కూడాడా, దావీదు యొక్క ఉపపత్నులను కూడాడా? దేవుడేమో నీ భార్యలను అక్కడ భయపెట్టాడు, హెచ్చరించాడు. మరి అదే పని ఇక్కడ చేసుకుని వచ్చాడు నువ్వు వంటంలో. నీ యొక్క ఉద్దేశం ఏముంది? వాస్తవానికి అక్కడ అబ్షలోము దావీదు భార్యలను కాదు కదా కూడింది. ఎవరిని కూడాడు? ఉపపత్నులను. ఇంగ్లీష్లో కాక్యుబైన్స్ అంటారు వాళ్ళని. మరి భార్యలను కూడినట్టుగా నువ్వు ఎలా అనుకుంటున్నావా? అంటే పెళ్లి చేసుకున్న భార్య అని, లేకపోతే పెళ్లి చేసుకోకుండా కొంతమంది ఉపపత్నులను ఉంచుకుంటారు కదా, వాళ్ళు కూడా ఒకటేనా? ఎలా అవుతారు? మరి అలాగైతే సొలొమోనుకి 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారన్నారు కదా. మరి ఉపపత్నులు భార్యలు ఒకటే అయితే సొలొమోను ఉద్దేశించి 1000 మంది భార్యలు ఉన్నారని ఎందుకు అనలేదు? భార్య వేరు, ఉపపత్ని వేరు. భార్యలు అనేవారిని పెళ్లి చేసుకున్నారు ఆ రోజుల్లో. ఈ ఉపపత్నులు అనేటువంటి వారిని భార్యకు తోడుగా కొన్ని పనుల కొరకు వాళ్ళు నియమించుకునేటువంటి వారు. మరి నువ్వన్న మాట ఏంటంటే దేవుడు భార్యలు, నీ భార్యలు ఎదుట తప్పు చేయడం అనేది చూపిస్తా అన్నట్టుగానే దేవుడు జరిగించడం అంటున్నావు. ఇక్కడ దేవుడు భార్యల్ని తో కూడడానికి ఏమి ఇష్టపడలేదే. అబ్షలోము దావీదు భార్యలను ఏమి కూడలేదే. దావీదు యొక్క ఉపపత్నులు కూడాడు ఆయన. భార్య ఉపపత్ని ఒకటవుద్దా? పెళ్లి చేసుకుంటేనే భార్య అవుద్ది. ఉపపత్నులను ఎందుకు ఉంచేవారంటే రాణి దగ్గర కొన్ని సేవల కొరకు, కొన్ని పనుల కొరకు, వీళ్ళ యొక్క పర్సనల్ పనుల కొరకు కూడా కొన్నిసార్లు ఉపపత్నులను ఉంచేవారు. నిజంగా సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను ఉపయోగించడం ఎందుకు? భార్యలు ఉపపత్నులు ఒకటైతే 1000 మంది భార్యలు ఉన్నారు, లేకపోతే 1000 మంది ఉపపత్నులు ఉన్నారు అని ఉపయోగించవలసింది కదా. భార్య వేరు, ఉపపత్ని వేరు. ఉపపత్ని అనగా కాక్యుబైన్. అందుకే కింద వచనంలో కూడా మీకు కనబడుతుంది ఏంటంటే, తన తండ్రి ఉపపత్నులు కూడిన ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఈ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొంది ఆలోచన అయినట్టుగా ఉండను. ఇది పై వచనంలో అవి చదివితే అక్కడ వాళ్ళు పని చేస్తూ ఉన్నట్టు ఉంటుంది ఉపపత్నులంతా కూడా. అబ్షలోము దావీదు భార్యలని కూడలేదు. అబ్షలోము తండ్రి మీద ఉన్న కోపంతో, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ముసలాడు ఉన్నాడు చూడండి, వాడు కిర్రెక్కిస్తాడు అబ్షలోంకి. దావీదు మీద ఉన్న కోపం అలాంటిది. దావీదు మీద ఉన్న కోపాన్ని బట్టి వాడు కిర్రెక్కిచ్చేటువంటి ప్రయత్నంలో చేస్తాడు ఆ వ్యక్తి. ఇందాక మనం చదివాం కదండి, అహీతోపేలుతో అనే మాటను చూడండి. అహీతోపేలుతో అనేటువంటి మాట. ఆయన ఎవరు అనుకుంటున్నారు? బెత్షెబా తాత. ఆయన బెత్షెబా తాత. దావీదు మీద పగడెత్తడు ఈ అహీతోపేలు. నా మనవరాలు జీవితాన్ని పాడు చేసావు నువ్వు,
లేకపోతే నా బంగారు లాంటి అల్లుడిని నీకు పొట్టన పెట్టుకున్నావు, చంపించేసో అని చెప్పి ఈ అహీతోపేలు దావీదు మీద పెట్టుకున్న పగ అంతా కూడా జరిగించడానికి దావీదు కుమారుడైన అబ్షలోము ద్వారాగా జరిగించుకుంటాడు. బెత్షెబాకి తాత అవుతాడు. మీరు ముందు చరిత్ర లేఖనాలన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది నీకు. ఈ అహీతోపేలు అనేవాడు బెత్షెబా తాత. చాలా కుట్రపంతుడు. పాప అబ్షలోంకి అలాంటి ఆలోచన ఉండదు. ఈ అహీతోపేలే ఆ మేడ మీద గుడారాలు వేయించి ఇశ్రాయేల్ అందరూ కూడా చూస్తున్న సమయంలో దావీదు ఉపపత్తులు తీసుకుని వచ్చి అబ్షలోంతో పడుకోబెట్టిస్తాడు. అప్పటికైనా సరే దావీదు మనసు గాయపడాలి. అప్పటికైనా సరే నా అల్లుడు ఎంత బాధపడి ఉంటాడో, లేకపోతే నా కుమార్తె చేసిన కీడు నీకు అర్థం అవ్వాలి, గుండెల నిండా కూడా వేదన రావాలనే ఉద్దేశంతో ఈ అహీతోపేలు యొక్క కుట్రలో పడిపోతాడు అబ్షలోం. అంతటా అబ్షలోం చేయాలనుకోడు పాపం. లేకపోతే దేవుడు చేసింది కూడా కాదు. ఈ అహీతోపేలు కిర్రెక్కిస్తాడు అబ్షలోంకి. నువ్వు అలా చేస్తే మీ బాబుకు బాగా మండుతుందిరా, మీ నాన్నకి ఎక్కడ మండాలి అక్కడ మండుతుంది, ఎక్కడ బాధ రావాలి అక్కడ బాధ రావాలని చెప్పి ఎప్పుడో బెత్షెబా దగ్గర చేసిన పాపం తప్పు ఇంకా మర్చిపోలేదు తాత. దావీదుకి ప్రతీకారాన్ని జరిగించాలనే స్వభావంతో అబ్షలోమును వాడుకున్నాడు అహీతోపేలు. ఇది నీకు తెలదో. నీకు ఏబిసిడీలో నీకు ఏం తెలుసు అంటే ABC, తర్వాత XYZ నీకు తెలదో. నీకేయో చిన్న 2-3 మాటలు తెలిసి పెద్ద బైబిల్ పండితుడిగా నువ్వు అనుకుంటా ఉంటావు. గోపి గారు, నీకు అంత సీన్ లేదే బాబు. నువ్వు పెద్ద బైబిల్ పండితుడివి, గొప్ప థియాలజిస్ట్వి, గొప్ప మేధావి అని అనుకుంటున్నాయేమో. అసలు అక్కడ జరిగింది ఏంటి, నువ్వు అన్నదేటి? నీ భార్యలతో చేయిస్తానన్న మాట నిజమే, కానీ అక్కడ భార్యలతో చేయించాడా? అసలు దేవుడే చేయించలేదు ఇది. అసలు అబ్షలోమే చేయలేదు ఈ పని. అహీతోపేలు యొక్క ప్రేరణ మూలంగా అబ్షలోము అహీతోపేలు యొక్క కుట్రలో పడిపోతాడు. అహీతోపేలు పగపెట్టేసుకుంటాడు దావీదు మీద. అది మీకు తెలదు. బెత్షెబా తాత అవుతాడు, ఆయన బంధువు. ఆయన పగబెట్టుకొని ఎలాగైనా నా మనవరాలు చేసిన ఆ కీడు, ఆ బాధ నీకు రావాలి. నమ్మించి మోసం చేసావు కదా, ఆ నమ్మించి మోసం చేసిన దానివల్ల కలిగే బాధ దావీదా నీకు కూడా రావాలి. నీ వల్లే నీకు విరోధంగా మారిపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఊరియా అంత నమ్మితే ఊరియాను మోసం చేసావు కదా, నీ పిల్లల్ని ఎంత నమ్ముకున్నావో ఆ పిల్లల మూలంగానే నువ్వు మోసగించబడితే ఆ బాధ ఎలాగుంటుందో నీకు తెలియాలని చెప్పి కుట్రపూరితమైనటువంటి పనులు ఈ అహీతోపేలు చేస్తాడో అబ్షలోమును వాడుకొని. పాపం అబ్షలోముకి ఆలోచన ఉన్నదండి పాపం. అసలు దేవుడు కూడా ఇక్కడ జరిగించలేదు. దేవుడు అన్నాడు, ఖండించాడు, హెచ్చరించాడు, భయపెట్టాడు. భయపెట్టకపోతే ఒప్పుకోడు కదా మరి దావీదు. భయపెట్టిన తర్వాత అమ్మ బాబోయ్ నా భార్యల మీదకి వస్తుందా, నా భార్యలను కూడా ఎవడన్నా నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పాడు చేస్తాడా, అంత భయంకరమైన పాపాన్ని నా కళ్ళతో నేను చూడకూడదు బాబోయ్, నా వరకు రాకూడదు అని చెప్పి అప్పుడు వెంటనే తర్వాత వచనంలో దావీదు ఒప్పేసి, ప్రభువా నేను తప్పు చేశానని క్షమించండి అని అడిగితే క్షమించడానికి ఆలస్యం చేయని దేవుడు నా దేవుడు. ఆడు ఎలాంటి పాపైనా సరే ఒప్పుకుంటే క్షమించే దేవుడు. తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. విడిచిపెట్టినవాడు ఒప్పుకున్నాడో దేవుడికి నచ్చాడు. అప్పుడు ఒప్పుకోవట్లేదు కనుక ఆ భయపెట్టాలనే ఉద్దేశంతో దేవుడు అక్కడ మాట్లాడాడు. నీ భార్యలకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంత బాధ ఏంటో తెలుస్తుంది దావీదా అని అన్నాడు తప్ప వాస్తవానికి భార్యలు అయితే అన్నాడు. కానీ అసలు ఆ భార్యలు పాడు చేయించడండి. భార్యలు అలా ఉపపత్నులండి. ఉపపత్నులు వేరు, భార్యలు వేరు. పెళ్లి చేసుకుంటారు వాళ్ళని. ఉపపత్నులని కొన్ని పనుల కొరకే, కొన్ని కాపలా కోసం, రాణిగారి దగ్గర ఉంచడం కోసం, లేకపోతే వ్యక్తిగత పర్సనల్ విషయాల కొరకు ఉపపత్నులను ఉంచుకుంటారు తప్ప భార్యలు అలా కాదు. భార్యలను చేసుకుంటే కొంత రాజ్యంలో భాగము, లేకపోతే రాజుగారి యొక్క స్వాస్థ్యంలో కొంత భాగము ఇవ్వవలసి వస్తుంది. తన ఉపపత్నులకు అలా కాదు. వాళ్ళు ఉన్నంతకాలం కూడా సమృద్ధిగా వాళ్ళకి అన్నీ కూడా యోగక్షేమాలు చూసుకోవడంలో రాజు ఎప్పుడూ కూడా ఇష్టపడతారు తప్ప భారీగా మాత్రం వాళ్ళు ఎప్పటికి కూడా ఎంచబడరు. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కావచ్చు, హెబ్రీ ట్రాన్స్లేషన్లో కావచ్చు, గ్రీక్లో కావచ్చు, మీకు ఇతర ఏ ట్రాన్స్లేషన్లో చూసినా సరే వైఫ్ అని ఉంటుంది, కాకుబైన్ అని ఉంటుంది. ఉపపత్ని అంటే కాక్యుబైన్, వైఫ్ అంటే భార్య. ఇద్దరికీ వేరు. కానీ ఇక్కడ అబ్షలోం చేసిన తప్పు భార్యలతో చేయలేదు, ఉపపత్నులతో చేశాడు. అది కూడా అహీతోపేలు చేయిస్తే ఆడ ప్రేరణ బట్టి చేయించాడు. కాబట్టి దేవుడు చేయించలేదు ఈ పని. పోనీ అప్పుడు అన్నట్టుగా ఇక్కడ భార్యలు కనబడలేదు. పోనీ అబ్షలోం పాపం ఏదన్నా అంటే అబ్షలోము తెలిసి తెలియక ఆయన మాటను నమ్మి చేయడాన్ని బట్టి నష్టపోయాడు. బాగా అర్థమైనట్టుందండి గోపి గారు మీకు.
మీకు ABCD ఇలాంటి ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ముందే ఏంటి డ్రామాలు. XYZ అనేటువంటి వాటి వారి గురించి కూడా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ దగ్గర వేయకండి ఇలాంటి డ్రామాలు. జరిగింది ఒకటే, రాసింది ఒకటనే, ఈయనేమో కల్పిత కథలకు ఉపయోగిస్తూ అబద్ధ మాటలను కలుపుతూ వాక్య వక్రీకరణ చేస్తూ చాలామంది యువతను పాడు చేస్తున్నాడండి ఈ వ్యక్తి. కానీ ఆ యువతకు తెలియదు కదా వాస్తవానికి అసలు బైబిల్లో అది జరగలేదనే విషయం తెలియదు కదా. కాబట్టి ఈ విషయాన్ని, నేనిచ్చిన వివరాన్ని చాలామంది గ్రహించవలసిన అవసరత ఉన్నదే. సమూయేలు గ్రంథంలో నుంచి ఇంకా ఆఖరి ప్రశ్న 13 ప్రశ్న ఇందాక చెప్పలేదు కదండి. 11కి వివరణ ఇచ్చాను, 12, 13కి ఒకే వివరణ, 14కి ఒకే వివరణ ఇచ్చాను. 13వ ప్రశ్న ఆఖరిగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా సమూయేలు గ్రంథం నుంచి వీళ్ళు అయితే ఇంక ప్రశ్నలు అయితే ఏమీ వేయలేదు, తర్వాత మిగతా గ్రంథాల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు అడుగుతున్నటువంటి సమూయేలు గ్రంథంలో ఇంకొక ప్రశ్న ఏంటంటే, 13వ ప్రశ్న ఏంటంటే, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల దగ్గర ఆయన రాసిన మాటని ఈయన ఇక్కడ రాయడానికి ఇష్టపడ్డాడు. అయితే అతడు భుజింపు వలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో సైనించుము అని చెప్పగా, అతను నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సైనించెను. వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, సొంత చెల్లిని రేప్ చేసిన అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. ఈ విషయం అంతా కూడా అమ్నోను చెల్లి అయినటువంటి తామరో ఇద్దరి మధ్యన జరిగినటువంటి విషయం అంతా కూడా ఆ చోట కనబడుతూ ఉంటుంది. అయితే అమ్నోను అనే వ్యక్తి తామరో అనేటువంటి ఆడబిడ్డకి అన్నయ్య అవుతాడు. అయితే ఇక్కడ అమ్నోను అనేటువంటి అన్నయ్య చెల్లెలు సమానురాలైనటువంటి తామర్ని బలవంతంగా రేప్ చేసేటువంటి పరిస్థితులు ఆ చోట కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి అమ్నానంతటా అమ్నోనికి పుట్టింది అయితే కాదు, ఇది కూడా పక్కన ఉన్నవాడు ఎవడో ఎర్రెక్కిస్తేనే, ఒరే నువ్వు ఇలా చపాతీలు చేయి, మీ చెల్లెలాగా వస్తుంది, అప్పుడు చేయి పెట్టుకో అని చెప్పి పక్కన వాడు పురుకొలిపితేనే అమ్నోను ఆ చిక్కులో పడతారు. పాపం దావీదు ఇద్దరు పిల్లలు కూడా చాలా మంచోళ్ళండి. కాకపోతే పక్కన వాళ్ళ యొక్క ప్రేరణని లోబడి అలాంటి తప్పు చేయవలసి వస్తుంది పాపం. అంటే అమ్నోను పాపం వాడి మాట నమ్మేసి, వాడికి కూడా దావీదు లేకపోతే దావీదు యొక్క రాజ్యం ఎదగకూడదని చెప్పి వాళ్ళకు కూడా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. అదంతా ఇప్పుడు మనం అయితే పరిశీలించొద్దు, వెనకాల నుండి నడిపించారు ఆ వ్యక్తిని కూడా, తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడన్నా అవకాశం. అయితే అమ్నోను తామరు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు అయితే కాదు, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, హాఫ్ సిస్టర్స్ అంటారు వాళ్ళు, కజిన్ సిస్టర్స్ అంటాం చూడం మనం. మన చిన్నాన్న కూతుర్ని, మన పెద్దనాన్న కూతుర్ని కజిన్ సిస్టర్స్ అంటాం, సిబ్లింగ్స్ అంటూ ఉంటారు. అలాగా దావీదు కుమారుడే అమ్నోను, దావీదుకు పుట్టిందే తామర కూడా, కానీ తల్లిలు వేరు. అయితే అప్పుడున్న ఆచారం ప్రకారంగా పెళ్లి చేసుకోవడం అనేది కొంతవరకు కూడా వాళ్ళకి ఆమోదయోగ్యమైనది. అందుకే ఈ అమ్నోను చెల్లిని బలత్కరణ చేసేటువంటి సమయంలో ఆ తామర అన్న మాట ఏంటంటే, ఎందుకు ఇలాగ కంగారు పడతాం, నాన్నగారి దగ్గర చెప్తే ఆయన పరిష్కరిస్తారు, ఆయనే మన ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తారని అన్నాడు. కానీ మొన్నప్పుడు చదువుకున్న ద్వితీయోపదేశకాండం లేవికాండం 18లో నీ సహోదరి యొక్క మానచ్ఛాదనం తీయకూడదు, అంటే సిగ్గు తీయకూడదు, మానచ్ఛేదం లేదంటే బలవత్కరణ ఇలాంటివి ఏం చేయకూడదని చెప్పి. కాకపోతే ఆ టైంలో చేసుకునే అవకాశం, పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు, కానీ బలవంతంగా మాత్రం అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి దేవుడు మాట్లాడాడు. అందుకే ఇక్కడ తామర అంటది, డాడీతో మాట్లాడదాం, ఆయన ఒప్పుకుంటారో అని అంటే ఆయన ఊరుకోడాడు. బలవంతంగా చేసేసిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత కుమిలి ఏడుస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత ఆయన అంతటి మీద ఆయనే అసహించుకుంటాడు, చాలా బాధపడతాడు. నిజమే, పాపం ఎంత భయంకరమైందంటే, పాపం చేస్తున్నంత సేపు కూడా మనకి ఏం అనిపించదు. పాపం జరిగిపోయిన తర్వాత మన మీద మనకి అసహ్యాన్ని పుట్టించేదే పాపం. చేస్తున్నంత సేపు కూడా మనకి ఏం అనిపించదు. పాపం అయిపోయిన తర్వాత అసహ్యం పడుతుందంటే, ఏ పని అయిన తర్వాత మన మీద మనకు చిరాకు అసహ్యం పడుతుందంటే దాని వెనకాల ఉన్నదే పాపం. పాపంలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఇది.
కాబట్టి ఇక్కడ అమ్నోను ఆ తప్పు చేసిన తర్వాత కుమిలిపోతాడు, అసహించుకుంటాడు. ఏంటి ఇలాంటి పని చేశాను, నా సొంత చెల్లెల్ని ఇలాగా రేప్ చేసానేట్రా బాబు అని చెప్పి బాధపడతాడు. అయితే వీళ్ళిస్తున్న వివరణ ఏంటంటే, ఎంత చేసినా సరే అబ్షలోముని దేవుడు శిక్షించలేదు, లోతుని కూతుర్ని శిక్షించలేదు, ఈయన్ని శిక్షించలేదు. కొన్ని చోట్ల కూడా ఈయన అన్నాడంట, నువ్వు చూసావా అమ్నోన్ని దేవుడు శిక్షించలేదని నువ్వు చూసావా? అంటే దేవుడు వచ్చేసి అమ్నోన్ని అక్కడ తగలబెట్టేసి, దేవుడు వచ్చేసి దేవుడి చేతులతో అక్కడ నరికేస్తేనే దేవుడు శిక్షించినట్ట? అయితే మా వాక్య ప్రకారంగా పాపము పరిపక్వమై మరణము కనును అని ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని ఉంది. అంటే దేవుడికి వ్యతిరేకమైంది పాపం. ఆ పాపం చేసిన తర్వాత ఆ పాపమే మనల్ని చంపుతుంది, మన పాపమే మనల్ని వెంటాడుతుంది, మనం చేసిన పాపమే మనల్ని చావగొడుతుంది అని అర్థం. దేవుడు వచ్చి ఏం చేయక్కర్లేదు, పాపము పరిపక్వమై మరణము కనును. అమ్నోని యొక్క పాపం పరిపక్వమే మరణం సంభవించింది అమ్నోనికి. ఆ దేవుడు చేసింది కాదు. 2 సంవత్సరాల తర్వాత జరిగిన 2 సంవత్సరాల తర్వాత అబ్షలోము చేతుల మూలంగా అమ్నోను చచ్చిపోలేదా? ఆ దేవుడు చేసిన కాదా? అంటే దేవుడు వచ్చే చేయాలా? ఇప్పుడు సంసోను ఫిలిస్తీన్లు అందరినీ కూడా చంపేశాడండి. అక్కడ చంపేయమన్నది దేవుడే. దేవుడు వచ్చేనా చేశాడా? లేకపోతే దేవుడు అక్కడ సంసోను వాడుకున్నాడా? ఇప్పుడు ఆకాను తప్పు చేశాడండి. ఇప్పుడు ఆకాను తప్పు చేసిన తర్వాత దేవుడు వచ్చేమన్నా ఆకాను శిక్షించాడా? మరి ఏం జరిగింది? ఆయన పాపమే ఆయన పట్టించింది, శిక్షకు అనుభవించాడు. యోధా తప్పు చేశాడు. యోధా తప్పు చేసినప్పుడు దేవుడు ఏమన్నా వచ్చి, యోధా ఈరోజు యేసుక్రీస్తు నన్ను పట్టించాను అని చెప్పి దేవుడైనా శిక్షించాడా? ఏం లేదు. తన పాపమే తను చంపింది, తన పాపమే తను ఉరేసుకుని చచ్చిపోయేట్టుగా చేసింది. దేవుడికి వ్యతిరేకమైన పాపం. దేవుడు ప్రత్యేకంగా అలాంటి వాళ్ళ దగ్గరికి ఏం రావక్కర్లేదు, ఆ పాపమే చంపేద్దాం ఏదో రోజున. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే అదే. పాపం చేసిన తర్వాత వచ్చే పర్యవసానాలు మనం అనుభవించాలి. దేవుడికి క్షమించిన అది మాత్రం కొట్టివేయబడదు. అమ్నోను చేసిన పాపం అమ్నోను చంపింది. దేవుడి చేతులు లేవని ఎందుకు అనుకుంటున్నాం? దేవుడికి వ్యతిరేకమైంది పాపం. కాబట్టి ఆయన చనిపోవడానికి కారణం దేవుడే. 2 సంవత్సరాల తర్వాత అబ్షలోమును వాడుకొని చంపించేశాడు. అక్కడ శిక్షించలేదని ఎలా అంటావే? దేవుడు వచ్చి నరికి, దేవుడు వచ్చి తగలబెడతానే చేసినట్టు కాదయ్య బాబు. దేవుడికి వ్యతిరేకమైంది ఏది చేసినా సరే దానివల్ల వచ్చేటువంటి నష్టం దేవుడి నుంచే వస్తుంది. ఎందుకంటే ఆ పాపం దేవుడికి వ్యతిరేకమైంది కనుక, దేవుడికి ఇష్టం లేదు కనుక. నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి పరలోకంలో స్తుతించబడుతున్న దేవుడు కనుక ఆయనకి వ్యతిరేకమైన పాపం ఎవరు చేసినా ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ వచ్చేస్తుంది కీడు మన మీదకి. కొంచెం ముందు వెనక అంతే, కొంచెం టైం పడుతుంది అంతే. ఇన్బిల్డ్ అన్నమాట అది. మళ్ళీ ఆయన ఏం రావక్కర్లేదు, ఆయన చేతులు పాపం ఏమీ దుగులు అంటుకోకర్లేదు, అది ఇన్బిల్డ్. దేవుడికి వ్యతిరేకంగా ఎవరే పనులు చేసినా సరే ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, దేవుడికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాన్ని బట్టి శిక్ష అమలు చేస్తాడు దేవుడు. అప్పుడే అది వచ్చి పడుతుంది వాళ్ళ మీద ఏదో ఒక రోజున. దేవుడే వచ్చి చేత్తో చేయాలి, దేవుడే వచ్చి చేత్తో నరికేయాలంటే కాదు. ఎక్కడ చేశాడు అలాగా? ఎక్కడ చేశాడు చెప్పండి? ఎక్కడా చేయలేదు. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళు మింగేసింది, వాళ్ళని మరణానికి అప్పచెప్పింది. కాబట్టి ఇలాంటి ఫూలిష్ క్వశ్చన్స్ అడగండి, నాకు చిరాకేస్తుంది. చిన్న వాళ్ళకంటే నువ్వు అధ్వానమైన వ్యక్తి ఉండొచ్చేమో, లేకపోతే ఇలాంటి క్వశ్చన్లు మీకు ఎందుకు వస్తాయండి? ఇలాంటి క్వశ్చన్లు ఎందుకు వస్తాయి? వీళ్ళు ఇస్తున్న క్వశ్చన్లు కరెక్టే, వివరణ తప్పు. భార్య దావీదు తప్పు చేస్తే అతని భార్యని ఎంత దారుణంగా శిక్షించడం, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి. కానీ చాలామంది ఈయన గారు చెప్తున్న మాటలే నిజం అనుకుని ప్రాముఖ్యంగా యువత పాడైపోతున్నారు. వాళ్ళల్లో విషయాన్ని నింపుతున్నాడు. పాప ఆ పిల్లలకి తెలియదు కదా, తమ్ముళ్ళకి అన్నయ్యలకి నిజమేనేమో ఈ గోపి గారు చెప్పేదే వాస్తవం అని అనుకున్నారు. కానీ జరిగిన విషయం అది కాదు అసలు. అక్కడ అమ్నోను దేవుడి శిక్షకి పాత్రుడయ్యాడు. 2 సంవత్సరంలో ఆ పాపం వల్ల వచ్చే కీడు అమ్నోన్ని మింగేసింది, చనిపోయాడు నిర్దాక్షిణ్యంగా. అది కనబడలేదేటి? అది కనబడలేదా? దేవుడు సమర్థిస్తాడా? దేవుడు ఒప్పుకుంటాడు ఆ పాపాన్ని? ఆయన వచ్చిందే పాపం మీద జయాన్ని ఇవ్వడానికి కదా, ఆయన వచ్చిందే పాప నిర్మూలన కొరకు కదా. పాపాత్ములను వెతికి రక్షించి పాపంలో నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు వచ్చినాడు. పాపాన్ని ఎందుకు జరిగిస్తాడో, పాపం చేసిన వాళ్ళని ఎందుకు ఊరుకుంటాడండి? టైం పడుతుందంతే. అవ్వగారు తప్పు చేశారని చెప్పి అవని వెంటనే ఏం చంపేలేదు దేవుడు. ఆ పాపమే ఎప్పుడో ఒక రోజున అవ్వని తింటని వదిలేశాడు. తర్వాత రోజున ఏదో ఏందో నష్టపోయారు.
చాలా బాధపడ్డారు. వెంటనే యోచన చేసేయడానికి ఏముంది? ఆ రోజు నోవాహు సమయంలో ఆ జలప్రయాణంలో అన్న మాట, నేను మళ్ళీ ఇంకెప్పుడూ కూడా ఈ భూమి మీదకి నేను ప్రళయాన్ని రప్పించను అని చెప్పి అక్కడ ధనస్సుని, అదే అంటూ ఉంటారు కదా మీరు, రెయిన్బోని ఆయన స్కైలో ఉంచడం జరిగింది. అందు గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనిషి చేసిన ప్రతి తప్పుకి కూడా వెంటనే శిక్ష ఇచ్చేయాలంటే ఒక మనిషి ఉండే భూమి మీద, ఎందుకంటే అందరూ కూడా పాపం చేశారు ఏదో విషయంలో. కాబట్టి గోపి గారండి, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క అర్థం మీకే లేదు. మీరు ఇస్తున్న వివరణ అంతా కూడా శూన్యము అని అంటాను. కాబట్టి ఎవరిని కూడా దారి తప్పించే ప్రయత్నాలు చేయకండి. వచ్చేటువంటి ఎపిసోడ్ నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలండి. ఎందుకంటే ఈయనే కదా చాలామంది పరమగీతాన్ని చాలా తప్పుగా చూస్తూ మాట్లాడుతున్నారు. పరమగీతం ఆడవాళ్ళతో చదివించగలరా, పరమగీతంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. కనుక పరమగీతం మీదే వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ అనేటువంటిది ఉంటుంది. పరమగీతంలో చాలా క్వశ్చన్లు అడిగారు, ఒక క్వశ్చన్ కాదు, 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ అడిగాడు పరమగీతం నుంచి. పైన ఇంకొక సామెతల నుంచి కూడా ఒకటి అడిగారు అనుకోండి. అవన్నీ కూడా ఒకదాన్ని విడమరిచి చెప్పవలసినంత అవసరం లేదు. మీకు అర్థమయ్యే రీతిలో ఓన్లీ పరమగీతము 20 నుంచి 30 మినిట్స్లో వీళ్ళు అడిగిన ఈ క్వశ్చన్లు అన్నిటికీ కూడా ఒకే వివరణలో మీకు అందరూ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ప్రార్థించండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి ఇది షేర్ చేయండి. వాస్తవ సత్యాన్ని లోకం గ్రహించినట్లుగా మీ పాత్ర మీరు పోషించండి, మీ బాధ్యత మీరు వహించండి. దయచేసి మీ విలువైన అమూల్యమైన సమయాన్ని దైవ సంబంధమైన ఈ మాటల కొరకు వెచ్చించిన మీ అందరిని బట్టి కూడా ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించును గాక. ఆమేన్.